శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువలో వ్యవసాయ బావి కోల్పోతున్న రైతుకు నష్టపరిహారం అందించి మిగతా రైతులకు పంట నష్టం కాకుండా ఆదుకోవాలని చందుర్తి మండల రైతాంగం పక్షాన సోమవారం ప్రజావాణిలో తహసీల్దార్కు చందుర్తి మండలం రైతులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చందుర్తి మండల రైతు సంఘం అధ్యక్షులు చిలుక పెంటయ్య మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన మర్రి రాజమల్లు అనే రైతు వ్యవసాయ బావి కాలువ నిర్మాణంలో వ్యవసాయ బావి కోల్పోతున్నాడని, ప్రభుత్వ పరంగా సరైన నష్టపరిహారం అందించడం లేదని, ఆ రైతు కాలువ నిర్మాణాన్ని అడ్డుకున్నారని అన్నారు. వేసవి కాలం సందర్భంగా మిగతా 60 నుంచి 70 మంది రైతులు సాగునీరు లేక పంట ఎండిపోయి నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే బాధిత రైతులకు సరైన నష్టపరిహారాన్ని అందించి రైతుల పంట కాపాడాలని అన్నారు. ఒకవేళ సాగునీరు లేక రైతాంగం పంట నష్టపోతే రోడ్డెక్కే పరిస్థితి కూడా వస్తుందని తెలిపారు. రైతులకు 60-70 మందిను మాకు నీటి వసతి కల్పించడానికి ప్రజావాణిలో నిర్వహిస్తుంది. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఈరోజు NT 450 D1 L1 అనే కాలువకు సంబంధించిన రైతులందరం కూడా MRO ఆఫీస్ గారి దగ్గరికి రావడం జరిగింది. మాకు శ్రీపాద ఎల్లంపల్లి వాటర్ వచ్చింది. ఇంతవరకు మాకు ఒక చుక్క కూడా నీరు అందలేదు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువకు సంబంధించిన రైతులము ప్రతి సంవత్సరం కూడా 1-2 ఎకరాలు ఎండిపోయి నష్టపోతున్నాం. ఇది ఒక 100 మీటర్ల పరిధిలో మాత్రమే ఈ కాలువ అయిపోవడం జరిగింది. గతంలో కూడా MRO గారికి, కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇచ్చినాం, కానీ ఇంతవరకు మాకు ఎటువంటి అది కాలేదు. ఇప్పటికైనా కానీ MRO గారు దీన్ని స్పందించి తొందరగా పూర్తయ్యే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ఎల్లంపల్లి శ్రీపాద ఫేజ్ 2 ప్రాజెక్టు పూర్తి చేసి కొంతవరకు నీరు వస్తుంది. అందులో రాయమల్లయ్య అని మర్రి రాయమల్లు అని ఒక రైతు నష్టపరిహారం తక్కువ వచ్చిందని, ఆయన బావి కాలువలో పోతుంది కాబట్టి నాకు సరైన నష్టపరిహారం ఇస్తేనే నేను కాలువ తీయనిస్తా అని చెప్పి ఆ కాలువ తీయకుండా ఆయన అడ్డుగా ఉన్నాడు. మరి అతని ద్వారా చందుర్తి గ్రామానికి చెందిన ఒక 60-70 మంది రైతులు నష్టపోతున్నారు. వేసవిలో నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. అదే మాదిరిగా మేము ఏమంటున్నామంటే 100 మీటర్ల పొడవులో 60-70 మంది నష్టపోతున్నారు కదా, ఆ రైతుకు ప్రభుత్వం వెంటనే డబ్బులు రైతు సంతోషపడతట్టు ఎకరాన ఎన్ని ఇస్తారు, మీ ఎస్టిమేట్ ఎంత ఉన్నదో ఎస్టిమేట్ వేసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం రాయమల్లుకు నష్టపరిహారం ఇచ్చి మా 100 మంది రైతులకు నీరు అందే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మేము శాంతియుతంగా ఒక అందరం ఐక్యంగా ఒక ప్రభుత్వంపై మేము ఒక వినతి పత్రం ఇచ్చినాం తప్ప ఇప్పుడు మా పొలాలు ఎండిపోతే మేము చివరికి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేటువంటి పరిస్థితి అది. అందుకే చెప్తున్నాం, మేము MRO గారికి చెప్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం, మీడియా పరంగా మమ్మలను రోడ్డు మీదకి రాకుండా వెంటనే సమస్య పరిష్కారం చేసి రైతులకు నీరు అందించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క రైతు సోదరికి మరొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. జై తెలంగాణ, జై హిందూ.